హాయ్ వర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి కోర్సు డీటెయిల్స్, అదేవిధంగా టీచర్స్ డే రోజున ఉండేటటువంటి ఆఫరు, మరి కోర్స్ డీటెయిల్స్లో మనం అందించేది ఏంటి, ఇవన్నీ కూడా మీతో ఒక 5 to 10 minutes డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ వీడియోకి సంబంధించినటువంటి అంటే డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సిలబస్ అనాలిసిస్, ఆ సిలబస్ అనాలిసిస్ కూడా మీకు ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. కొత్తగా ఈ వీడియో చూసేవాళ్ళు దానికి సంబంధించినటువంటి యాప్ క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత దాంట్లో వీడియోస్ అందుబాటులో ఉన్నాయి, కొన్ని శాంపిల్ వీడియోస్, వాటిని చూసుకోవచ్చు. అదేవిధంగా ఫుల్ లెంత్ చాప్టర్స్ అంటే మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్లో, అదేవిధంగా స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి సిలబస్ మొత్తం కూడా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత వీడియోస్ అనేవి డైలీ అప్లోడ్ అవుతున్నాయి. ఆల్రెడీ మీరు దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఒక్కరోజే ఈరోజు అప్లోడ్ కాలేదు కానీ డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి, అది కూడా మీరు గమనించాలి. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మనకి జాబ్ అనేది ఫైనల్గా మన టార్గెట్ కాబట్టి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలను, ఆ సారాంశాన్ని మనం ఎంత ఈజీగా తీసుకున్నాం, ఎంత షార్ట్కట్లో మన ప్రాబ్లమ్స్ చేయగలిగినాం అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ దట్ ఎగ్జామినేషన్ పీరియడ్ హౌ యూఆర్ ప్రజెంట్ విత్ యాక్యురసీ, దాని గురించే మనం ఆలోచించాలి ఎక్కువగా. ఓకేనా, అది కూడా చూసుకోండి. ఇది జనరల్గా ఓకే. ఏది మనం ఈ డీటెయిల్స్ అని ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే మన ఛానల్లోనే ఉన్నాయి ఆల్రెడీ వీడియోస్. ఒకవేళ అవి దొరకకపోయినా కానీ మనకి లింక్ ఉంటుంది, దాన్ని కూడా చూసుకోండి. ఎందుకంటే చాలామంది టీచర్స్ ఏం చేశారంటే మనకి మొన్న పెట్టినటువంటి ఆఫర్లో మనీ రాక తర్వాత ఇవన్నీ కూడా కొంతమంది రిక్వెస్ట్లు చేయడం జరిగింది. అదేవిధంగా టీచర్స్ డే అనేది ఉంది కాబట్టి మనకి ఆ టీచర్స్ డే రోజున ఒక ఆఫరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. అందుకే ముందుగా చేసిన ఇన్ఫర్మేషన్ ఈ రోజు కూడా అప్లోడ్ చేయడానికి గల కారణం ఏంటంటే ముందుగా ఒకసారి ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆల్రెడీ మీకు ఆఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్లు వచ్చిన తర్వాత నేను ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఏది యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా అంటే September 5th వరకు కూడా టీచర్స్ డే వరకు కూడా ఎవరు కూడా పర్చేజ్ చేయొద్దు అని నేను మెసేజ్ పెట్టిన. ఆల్రెడీ అంతకుముందుకి ఆ మెసేజ్ పెట్టకముందే కొంతమంది తీసుకున్నారు, 4000 అయినా తీసుకున్నారు. వాళ్ళకి ఏం చేసిందంటే ఆల్రెడీ కాల్స్ చేసి మీ అమౌంట్ 1000 రూపీస్ అనేవి మీకు రిఫండ్ అవుతాయి అని కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మళ్ళీ ఫీల్ కాకూడదరే మొన్ననే కదా కొన్నది 4 రోజులకే సార్ ఆఫర్ పెట్టారు అనేటటువంటి ఆ ఫీలింగ్ అనేది వాళ్ళల్లో ఉండకూడదు. కాబట్టి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేటస్ నేనే వాలంటీర్గా వాళ్ళకి ఫోన్ చేసి నేను మీకు 6th రోజున మీ అమౌంట్ మీకు ఏదో 1000 రూపీస్ అనేవి మీకు రిఫండ్ చేస్తాను కూడా చెప్పాను. ఎందుకంటే లాంగ్ పీరియడ్ గ్యాప్ అనుకోండి, అప్పుడేమవుతుంది, ఓకే మీకు టైంని కొలలేరు కాబట్టి 1 month 2 months మీరు ముందే నేర్చేసుకున్నారు కాబట్టి ఓకే దానికి ఛార్జెస్ అనేది అప్లికబుల్ అనమాట. ఓకేనా, ఇది ఎవరు కూడా చేయరేలా. ఎందుకంటే ఆఫర్ September 4th వరకు కొన్నా కానీ మనకి రిఫండ్ రాదు, తర్వాత దానికి సంబంధించిన రెస్పాన్స్ ఉండదు. కానీ మనకంటూ ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఒక ప్రొఫెషనల్గా ఈ కోర్స్ అనేది ముందుకు వెళ్తుంది. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని అడగొచ్చు. అదేవిధంగా లైవ్ ఇంటరాక్షన్ జరుగుతుంది, అది ఆల్రెడీ ఒక వీడియో ఫ్రీగా పెట్టాను, అది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట యాప్ డౌన్లోడ్ చేసినట్లయితే. ఓకేనా, సరే చూద్దాం. ఇక ఎక్కువగా టైం దానికి తీసుకోకుండా ఇప్పుడు చూడండి, ఓన్లీ ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి గల కారణం కూడా అదే. ఎందుకంటే అప్పటికి మనీ సెట్ చేసుకొని తర్వాత మీకన్ను అంటే రెడీగా ఉండటం కోసం మీకు చెప్తున్నాను. ఆఫర్ ఓన్లీ 1 day ఆన్ ద టీచర్స్ డే September 5th మనకి ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 1 day మాత్రమే ఉంటుంది. తర్వాత ప్రజెంట్గా 6000 కానీ దాన్ని 3000గా మనం ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి. చాలా మందిని ఇంకో విషయం కూడా అనుకోవచ్చు, సార్ ఎట్లాగూ ఇక టెట్ అయిపోయిన తర్వాత ఏది ఆ ఎడ్జ్లో వచ్చినప్పుడు రేటు తగ్గిస్తారేమో, 1500 ఏమో 1000 రూపాయలకి అప్పుడు తీసుకోవచ్చులే అనేటటువంటి ఆలోచన ఉంటుంది. నా దగ్గర అలాంటిది ఏమి ఉండదండి. ఖచ్చితంగా ఈ కోర్సు ఎందుకంటే నేను ఛాలెంజింగ్గా తీసుకున్నా, ఇంటర్మీడియట్లో ఎవ్రీ చాప్టర్ కూడా డిస్కస్ చేస్తున్నా, ఎవ్రీ టాపిక్ డిస్కస్ చేస్తున్నా కాబట్టి దానికి సంబంధించి నా కష్టం కూడా అంతే ఉంటుంది కాబట్టి ఆ రేట్, అంతేగాని మీ దగ్గర ఏదో తీసేసుకుందామని కాదు. దానికి అనుకున్నటువంటి సబ్జెక్ట్ డెప్త్ అలా ఉంటుంది, నా కష్టం కూడా అలాగనే ఉంటుంది. కాబట్టి దాని ఫలితం కోసమే ఇది పోరాటం. ఎప్పుడు కూడా మీ కోర్స్ అనేది 3000కి తగ్గదు. ఈ కోర్స్ మీరు ఎన్ని రోజులైనా వెయిట్ చేయండి.
డిఎస్సి ఎగ్జామ్ వరకు రైట్ మినిమం 3000 ఉంటుంది, మ్యాక్సిమం 4000 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో అవసరమైతే సేవ్ చేసుకోండి. ఇది జనరల్గా ఆ ఒక్కరోజు మాత్రమే మనకి సెప్టెంబర్ 5th 3000 ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి 4000కి 3000కి మధ్యలో ఏదైనా ఉండొచ్చు, లేదా 4000 అయినా ఉండొచ్చు. యాజ్ ఇట్ ఈస్గా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి పాప రిఫండ్ చేస్తున్నా, ఎందుకంటే సార్ షార్ట్ పీరియడ్లో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశం కూడా నాకు ఉంది కాబట్టి. ఓకేనా, ఇది జనరల్గా అంటే మీ మైండ్లో కొంతమంది మైండ్లో ఉండేటటువంటి వాటికి సమాధానం ఇది, అంతే. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ కోర్స్ దేంట్లో అవైలబుల్ ఉంటుంది సార్, ఏ ప్లాట్ఫామ్స్ మీద అంటే ఆండ్రాయిడ్ డివైజెస్ మీద ఉంటుంది, iOS మొబైల్స్ మీద మనకి ఈ యాప్ అనేది రన్ అవుతూ ఉంటుంది, మన క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఓకేనా, తర్వాత ట్యాబ్లో కూడా ఉంటుందండి, ట్యాబ్లో కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత పీడిఎఫ్స్ వచ్చేసి డివైస్ డౌన్లోడబుల్ అనమాట. మీరు డివైస్లో నేను చెప్పిన క్లాస్ నోట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ, లాస్ట్లో ఒక సమ్మరీ అనేది మీ దగ్గర ఉంటుంది. ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత కావచ్చు, ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఆ పీడిఎఫ్ డౌన్లోడ్స్ అన్ని మెర్జ్ చేసి ఒక దాట పెట్టుకున్నారనుకోండి, మొత్తం క్లాస్ నోట్స్ అంతా మీ కళ్ళ ముందు కనపడతా ఉంటుంది అనమాట. అది కూడా మీకు అవకాశం ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక కోర్స్ డీటెయిల్స్కి రండి. మన కోర్సులో ఇచ్చేది ఏంటంటే రికార్డెడ్ కమ్ లైవ్ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ రైట్. తర్వాత టెట్ అయిపోయిన తర్వాత లైవ్ కండక్ట్ చేసేటటువంటి క్లాసెస్ కూడా ఉంటాయి. ఒకవేళ లైవ్కి అటెండ్ కానప్పుడు టెట్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ మేము పనులు ఉంటాయి సార్, లేకపోతే స్కూల్లో చేస్తున్నాం ఇలాంటివి కూడా ఉన్నప్పుడు వాళ్ళకి అదే లైవ్ క్లాస్ రికార్డ్ అవుతుంది, అది మళ్ళీ యాప్లో అప్లోడ్ అవుతుంది. ఏది అప్పటికి రిమైనింగ్ చాప్టర్స్ ఉంటాయి కదా, వాటికి లైవ్కి వస్తాను. తర్వాత క్లాస్ నోట్స్ చెప్పే కదా, పీడిఎఫ్ డౌన్లోడబుల్ అని, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ ఆఫ్టర్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. ఈచ్ అండ్ చాప్టర్ వైజ్ కండక్ట్ చేస్తాం. తర్వాత వీక్ వైజ్గా కండక్ట్ చేస్తాం, ఆ వీక్లో జరిగినటువంటి డిస్కషన్స్ మీద. నెక్స్ట్ ప్రాబ్లమేటిక్ పార్ట్ ఉంటుంది, థియరీ పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఇదంతా కూడా టెస్ట్ సిరీస్ కూడా దీంట్లోనే వస్తాయి అన్నమాట. తర్వాత మళ్ళీ టెస్ట్ సిరీస్కి సపరేట్ పెడతాం అమౌంట్. ఏది ఈ కోర్సు తీసుకోకుండా మేము ఆల్రెడీ ఫిజిక్స్ సార్, మేము నారాయణ ఇలాంటి వాటిలో చేసి ఉన్నాము, మాకు ఇంటర్మీడియట్ ఫిజిక్స్ మీద హైలీ కమాండ్ ఉందని మీకు అనిపిస్తే రైట్, మీరు ఈ కోర్సు తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ రావటమే ఫైనల్గా ఇంపార్టెంట్. కాకపోతే అప్పుడు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. ఫుల్లీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ టీచింగ్ విత్ షార్ట్ కట్స్ అనమాట. ఎందుకంటే మనకి ఫిజిక్స్లో సొల్యూషన్స్ అనేవి చాలా లెందీగా అనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా మన షార్ట్ కట్లో ఎలా చేయాలి, దాంతో అంటే ఆ టీచింగ్ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఆ షార్ట్ కట్ మెథడ్స్ అనేవి క్లియర్ అయిపోతూ ఉంటాయి. తర్వాత లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. దేనికి సార్ లైవ్ ఇంటరాక్ట్ అవుతారు మీరు అని అంటే, డౌట్స్ క్లారిఫికేషన్ కోసం మీరు ఆ చాప్టర్ అంతా చూస్తారు. దాంట్లో మీ మధ్యలో ఏదో ఉంటుంది మనసులో, అరే ఇక్కడ ఏంది, ఇది రైటేనా రాంగా, లేకపోతే నేను ఆ పుస్తకంలో ఇలాగ చదివాను, లేకపోతే నేను నిన్నాళ్ళు బట్టి ఇది అనుకున్నాను. అవునా కదా, మీరు నన్ను జస్టిఫై చేయడానికైనా నేను మిమ్మల్ని టెస్ట్ చేయడానికైనా కానీ ఆ డౌట్స్ క్లారిఫికేషన్ సెక్షన్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది, అదొకటి. తర్వాత మళ్ళీ పర్సనల్ గైడెన్స్ ఫర్ ఎగ్జామ్స్. ఓకేనా, పర్సనల్ గైడెన్స్ దేనికి సంబంధించారంటే ఎగ్జామ్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా రాయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎగ్జామినేషన్లో మన మైండ్ సెటప్ ఎలా ఉండాలి, ఇలాంటి వాటిని కూడా నేను రైట్ పర్సనల్గా గైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. అందుకే దీన్ని మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అన్నాం. ఈ ప్రోగ్రామ్ని ఏమన్నా యాక్చువల్గా ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని ఎందుకన్నామంటే ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఆ టర్మ్ కూడా మనం న్యాయం చేయగలగాలన్నమాట. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఉంటాయి. టీచర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయి సార్ అని మీకు అనిపిస్తే దీనికి వాట్సాప్ కానీ డైరెక్ట్గా కాల్ కానీ చేయొచ్చు. 8559382211 నెంబర్కి. ఇది నా దగ్గరే ఉంటుంది, నేనే రైట్ లిఫ్ట్ చేస్తాను. కాకపోతే ఈవినింగ్ టైమ్స్లో అయితే బెటర్ అనమాట. ఎందుకంటే డే టైంలో స్టూడియోలో ఉంటా, రికార్డింగ్ అవుతూ ఉంటుంది. తర్వాత నైట్ టైం కూడా అవుతుంది, మిడ్ నైట్ అట్లా. కాకపోతే మిడ్ నైట్ ఏం అవసరం లేదు మనకి, ఈవినింగ్ చేశారనుకోండి ఆ టైంలో కొంత ఫ్రీగా ఉంటాయి కాబట్టి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నేను డైరెక్ట్గా రైట్ క్లారిఫై చేసేస్తాను అనమాట. ఇది జనరల్గా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి అంటే ఇది ఆఫర్ అనేది కాదు, మీ క్వాలిటీ కూడా టెస్ట్ చేసుకోండి. ఆ క్వాలిటీ కోసం ఆల్రెడీ మన యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, తర్వాత యాప్లో డెమో వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ కింద లింక్ ఉంది, దానికి సంబంధించి కూడా జాయిన్ కండి రైట్. దానికి సంబంధించినటువంటి ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ మనం క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇది జనరల్గా ఓకేనా. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి కోర్స్ డీటెయిల్స్, తర్వాత దాని ప్రైస్ డీటెయిల్స్, ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్నాయి, ఏ రోజు ఆఫర్ ఉంది, ఎంత ఉంది, తర్వాత మనం అందించేటటువంటి ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా
మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందనమాట. ఒకసారి క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.